హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వారంలో డీఏ ప్రకటనకు రంగం సిద్ధం. మొత్తం డీఏలు 10.92%. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేబినెట్ సమావేశం, డీఏ ప్రకటన, ఉద్యోగుల డిమాండ్లు, పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే కేవలం డీఏ ప్రకటనతో ఉద్యోగులు సంతృప్తి చెందరు. వారి దీర్ఘకాల డిమాండ్లు, ముఖ్యంగా బకాయిల చెల్లింపులు, పీఆర్సీ అమలు వంటివి కూడా చర్చకు వస్తేనే నిజమైన ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. డీఏ వివరాలు, ఎంత రావాలి, ఎంత అందుతుంది అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 2023 నాటికి 33.67% డీఏ అందుతోంది. ఇప్పటి వరకు రావాల్సిన పెండింగ్ డీఏ వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 2024 డీఏ 3.64% డీఏ రావాల్సి ఉంది. ఈసారి కేబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్న డీఏ ఇదేనని భావిస్తున్నారు. ఇది కలిపితే ఉద్యోగులకు మొత్తం డీఏ 37.31% అవుతుంది. జూలై 2024 డీఏ 2.73% రావాల్సి ఉంది. ఇది కూడా కలిపితే మొత్తం 40.04% డీఏ అయితే అందుతుంది. అలాగే జనవరి 2025 డీఏ విషయానికొస్తే 1.82% డీఏ రావాల్సి ఉంది. ఇది కలిపితే మొత్తం డీఏ అనేది 41.86% అవుతుంది. జూలై 2025 డీఏ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరో 2.73% డీఏ రావాల్సి ఉంది. ఇది కూడా కలిపితే ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డీఏ 44.59%కి చేరుతుంది. అనగా ఇప్పటి వరకు ఉద్యోగులకు మొత్తం 10.92% డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఒక డీఏ 3.64% మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించినా వారికి సంతృప్తిని ఇవ్వదని వారి అభిప్రాయం. ఎందుకంటే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు కేవలం డీఏ మాత్రమే కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేవలం ఒక డీఏ ప్రకటనతో సరిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వారి ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకుంటే 20,000 కోట్ల బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి సుమారు 20,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్‌లో ఉన్నాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బకాయిలు తక్షణమే చెల్లింపు అత్యంత ప్రధానమైన డిమాండు. ఇక రెండవది 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటన. 12వ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ప్రకటన కోసం ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉండగా 12వ పీఆర్సీ విషయంలో 26 నెలలకు పైగా ఆలస్యం జరిగింది. దీనికి సంబంధించి కమిషన్‌ను తక్షణమే నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడోది ఇంటీరియం రిలీఫ్. ఇంటీరియం రిలీఫ్ అనగా మధ్యంతర భృతి. ఏదైతే పీఆర్సీ ఆలస్యమవుతున్న క్రమంలో మధ్యంతర భృతి ప్రకటిస్తారు. 12వ పీఆర్సీ నివేదిక వెలువడే వరకు మధ్యంతర భృతిని ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులైతే కోరుతున్నారు. పీఆర్సీ ఆలస్యమైనందున ఐఆర్ ప్రకటనతో కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని అయితే వారి అభిప్రాయము. ఇక నాలుగోది పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ అమలు. మరి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఉద్యోగులు బలంగా అయితే కోరుతున్నారు. ఇది అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిమాండు. పోరుబాట తప్పదని హెచ్చరిక. ఈ నెల 7న రేపటి రోజున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట కార్యక్రమాన్ని చేయనున్నాయి. కేబినెట్ సమావేశంలో తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈసారి కేబినెట్ సమావేశంలో డీఏ ప్రకటించబడితే అది ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంతవరకు ఉపశమనం కలిగించినట్లే అవుతుంది. అయితే వారి దీర్ఘకాలిక న్యాయబద్ధమైన డిమాండ్లు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తేనే ఉద్యోగ సంఘాలతో సత్సంబంధాలు ఏర్పడి పరిపాలనలో సుస్థిరత నెలకొంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తుందనేది వేచి చూడవలసిన అంశము.